నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 822 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 11, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి మెయిన్ న్యూస్ ఈరోజు షామీ నుంచి అని చెప్పొచ్చు. ఈ అమ్మాయి నోట్బుక్స్ ఈరోజు ఇండియాలోకి తీసుకొని వచ్చింది. అది కూడా తక్కువ ప్రైస్లో ఇండియాకి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడున్న కాంపిటీషన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువ ప్రైజెస్లో మంచి స్పెసిఫికేషన్స్తో ల్యాప్టాప్స్ అయితే తీసుకొని వచ్చారు. నిజంగా అయితే ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు షామీ నుంచి అయితే. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ల్యాప్టాప్ ప్రైజులు తగ్గొచ్చు అండ్ ఇంకా చాలా కంపెనీస్ కొత్త ల్యాప్టాప్స్ తక్కువ ప్రైజెస్లో తీసుకొని రావచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్లో SSD మెమొరీతో తీసుకొని వస్తున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇయర్ ఎండింగ్ నాటికి మనకి ల్యాప్టాప్ ఇండస్ట్రీ కూడా కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. ఇండియాలో అయితే మొత్తం షేక్ అయిందని చెప్పొచ్చు ల్యాప్టాప్ మార్కెట్ మొత్తం. సో ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ చూసుకుని మొత్తం ఇది మీకు చాలా మోడల్స్లో అయితే వస్తుంది. కాకపోతే అన్నీ మీకు i5 అండ్ i7 ప్రాసెసర్ మోడల్స్తో వస్తున్నాయి. i7 ఒకటే మోడల్ ఉంది, మిగతా i5 ప్రాసెసర్తో వస్తున్నాయి. మొత్తం ఇవి 10th జనరేషన్ కామెట్ లేక్ ప్రాసెసర్తో వస్తున్నాయి. అండ్ ఇవి మీకు కొన్నిట్లో ఏమో ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, కొన్నిట్లో ఏమో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా వీళ్ళు యూజ్ చేశారు. మొత్తం మోడల్స్ లిస్ట్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ వాటికంటే ముందు మొత్తం కామన్ స్పెసిఫికేషన్ చూద్దాం. వీటిలో చేంజెస్ వచ్చేసరికి ఓన్లీ మీకు ప్రాసెసర్ అండ్ GPU ఈ రెండే చేంజ్ అవుతాయి. అండ్ కొద్దిగా SSD స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ మెమరీ కొద్దిగా చేంజ్ అవుతుంది. అంతేగాని మిగతావన్నీ మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ అయితే అన్ని ల్యాప్టాప్స్ మీకు సేమ్ ఉంటాయి. సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ డిస్ప్లే 14-inch డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ ఫుల్ HD డిస్ప్లే ఇవి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్నాయి. 250 nits బ్రైట్నెస్ లెవెల్తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్ ఉంటుంది అన్ని మోడల్స్లో. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. Windows 10 హోమ్ ఎడిషన్ మీద రన్ అవుతుంది. 4 watt స్పీకర్స్ ఉంటాయి అన్నిట్లో. DTS ఆడియో సపోర్ట్ ఉంది. 46 Wh బ్యాటరీ ఉంటుంది. 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. 65 watt ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 30 minutesలో మీకు 50% ఇది ల్యాప్టాప్ని ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ అండ్ GPU గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు చేంజెస్ అయితే వస్తాయి. అండ్ ప్రైస్లో కూడా మీకు చేంజెస్ అయితే ఇక్కడే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీకు ప్రాసెసర్ అండ్ GPU అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బేస్ మోడల్ చూసుకుంటే మీకు i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. 256GB SSDతో వస్తుంది. SATA డ్రైవ్ ఇది. ప్రైస్ చూసుకుని 41,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కాకపోతే SSD వచ్చేసరికి 512GB SSDతో వస్తుంది. కొద్దిగా స్టోరేజ్ పెంచారు. ఒకవేళ మీకు 512GB SSD కావాలనుకుంటే మాత్రం 44,999 రూపాయలకి అయితే లభిస్తుంది. ఈ రెండు మోడల్స్లో మీకు ఎక్స్టర్నల్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఏమి ఉండదు. ఇంటెల్ గ్రాఫిక్ కార్డే ఉంటుంది. మీకు ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇంటెల్ UHD 620 గ్రాఫిక్ కార్డ్తో రన్ అవుతున్నాయి ఈ రెండు మోడల్స్ అయితే. అండ్ ఒకవేళ మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే మాత్రం మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 8GB ర్యామ్, i5 10th జనరేషన్ ప్రాసెసర్, 512GB SSD. కాకపోతే ఎక్స్టర్నల్గా మీకు 2GB MX 250 NVIDIA గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. DDR5 మెమరీతో వస్తుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 47,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా లాస్ట్ 2 మోడల్స్ వచ్చేసరికి ఇవి హారిజన్ ఎడిషన్ అని చెప్పేసి పెట్టారు. ఇవి టాప్ ఎండ్ మోడల్స్ అని చెప్పొచ్చు. i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్, 512GB SSDతో వస్తుంది. అండ్ 2GB MX 350 గ్రాఫిక్ కార్డ్ మనకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రైస్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. మనకి 54,999 రూపాయలకి ఈ మోడల్ అయితే లభిస్తుంది. ఇంకా అన్నిటికంటే టాప్ ఎండ్ మోడల్ మీరు ఈరోజు అన్బాక్సింగ్ వీడియో కూడా చూశారు. ఆ మోడల్ చూసుకుంటే i7 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్తో వస్తుంది. DDR4 ర్యామ్. స్టోరేజ్ చూసుకుంటే 512GB SSD NVMe స్టోరేజ్తో వస్తుంది. నార్మల్గా మిగతావన్నీ చూసుకుంటే మనకి SATA స్టోరేజ్ ఉన్నాయి. NVMe మీకు ఇంకా 7 times ఫాస్ట్ ఉంటుంది SATAతో కంపేర్ చేస్తే, SATA SSDతో కంపేర్ చేస్తే. ఇక్కడ మీకు ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోతుంది. i7 ప్రాసెసర్తో వస్తుంది. 10th జనరేషన్ ప్రాసెసర్తో, మిగతా i5 ప్రాసెసర్తో వస్తున్నాయి. టాప్ ఎండ్ మోడల్ అయితే మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ మీకు 2GB MX 350 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఇది. DDR5 మెమరీతో వస్తుంది ఇది కూడా. దీని ప్రైస్ చూసుకుంటే 59,999 రూపాయలు పెట్టారు. ఇవి మనకి మొత్తం మోడల్స్ అయితే ఈరోజు MI లాంచ్ చేసిన నోట్బుక్స్ అయితే. దీనిలో టాప్ ఎండ్ మోడల్ అయితే మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. నాకు కొద్దిగా మైనస్ అనిపించింది, ఓన్లీ ర్యామ్ దగ్గర మైనస్ అనిపించింది. 8GB ర్యామ్ ప్లస్లో 16GB ర్యామ్ వీళ్ళు తీసుకొని వస్తే బాగుండి అనిపించింది. అండ్ ఏదైతే ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా మోడల్ తీసుకొచ్చినా బెటర్ మనకి. ఇంకొక మోడల్ ఇంకో 5,000 ఎక్కువ పెట్టినా కానీ 16GB ర్యామ్ తోటి అండ్ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో 2GB కాకుండా 4GB తీసుకొచ్చినట్టయితే టాప్ ఎండ్ మోడల్ బాగుండి అనిపించింది. అండ్ కాకపోతే వీళ్ళు టార్గెట్ చేసిన వచ్చేసరికి ఎక్కువ ఎడిటింగ్ చేస్తుంటారు కదా, ఫోటోషాప్ కానీ లేకపోతే మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సాఫ్ట్వేర్స్ మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటారు, CAD కానీ ఇట్లాంటివి. అట్లాంటి వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అవుతుంది. సో దానికోసం వీళ్ళు క్రియేట్ చేసిన ఈ ల్యాప్టాప్ని. అండ్ గేమ్స్ మీరు అప్పుడప్పుడు కొంతమంది గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. సో గేమ్స్ కూడా ఈ రన్ చేస్తానని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ మనం చెక్ చేద్దాం. నేను కొన్ని గేమ్స్ ఇన్స్టాల్ చేసి రన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి కొన్ని వీడియోస్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం ఒక 1 week యూజ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ ల్యాప్టాప్ రివ్యూ అయితే మీకు పోస్ట్ చేస్తాను. దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి ప్రైస్
అని చెప్పొచ్చు. ప్రైజెస్ అయితే ఇంత తక్కువలో మీకు SSD స్టోరేజ్తో ఈ ప్రాసెసర్స్ 10th జనరేషన్ ప్రాసెసర్తో మీకు ల్యాప్టాప్స్ అయితే బడ్జెట్లో అయితే లేవు. సో వీళ్ళే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు 2,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ప్రైస్ మీకు ఓన్లీ ఫస్ట్ సేల్లోనే ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి డిమాండ్ ఎక్కువ అయిపోతే ప్రైజెస్ పెంచుతూ ఉంటుంది. Xiaomi గురించి మనందరూ తెలిసిందే, ప్రైజెస్ పెంచుతూ పోతూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ సేల్ అయితే మీకు ఇదే ప్రైస్కి అయితే ఇవి లభిస్తాయి. ఇది మీకు బేస్ మోడల్ ఏదైతే ఉందో 41,999 లభిస్తుంది కదా, i5 ప్రాసెసర్తో వస్తుంది 256GB SSDతో. ఇది మీకు ఒకవేళ మీరు సేల్లో పార్టిసిపేట్ చేసుకుంటే మాత్రం HDFC కార్డ్ మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 39,999 రూపాయలకి మీకు ఇదైతే లభిస్తుంది. అన్నిటి మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది HDFC కార్డ్స్ నుంచి. ఇది జూన్ 17వ తారీఖు అమెజాన్లో, mi.comలో, mi హోమ్ స్టోర్స్లో మొత్తం సేల్కి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఎన్ని మోడల్స్ తీసుకొని అంటే ఎన్ని యూనిట్స్ వీళ్ళు సేల్కి తీసుకొస్తున్నారు ఎగ్జాక్ట్గా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే మాత్రం ఇవి ఆ ప్రైస్కి 39,999 రూపాయలకి ఆ స్పెక్స్ అయితే మాత్రం మీరు ఏ ల్యాప్టాప్లో అయితే చూడరు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి గూగుల్ నిన్న Android 11 బీటా 1 అయితే రిలీజ్ చేసింది. ఆబ్వియస్లీ పిక్సెల్ ఫోన్స్కి అయితే ఫస్ట్ ఇది వస్తుంది. అండ్ ఈ మంత్లో ఏదైతే మనకి ఒప్పో Find X2 సిరీస్ లాంచ్ అవబోతున్నాయో జూన్ 17వ తారీఖు ఏమో లాంచ్ చేస్తున్నారు ఒప్పో Find X2, Find X2 Pro. వీటికి కూడా వీళ్ళు Android 11 బీటా 1 అప్డేట్ తీసుకురాబోతున్నట్టయితే ఒప్పో అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి మళ్ళీ Xiaomi Mi Band 5 ఈ రోజు లాంచ్ చేసిన చైనాలో. Mi Band 5 Mi Band 4తో కంపేర్ చేస్తే ముఖ్యంగా డిస్ప్లేలో కొద్దిగా సైజ్ అయితే ఇంప్రూవ్ చేశారు. 20% మీకు స్క్రీన్ సైజ్ పెరుగుతుంది Mi Band 4తో కంపేర్ చేస్తే 5లో. ఇది 1.1 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. దీనిలో కూడా మీకు స్టెప్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, స్లీప్ని ట్రాక్ చేస్తుంది, నోటిఫికేషన్స్ వస్తే చూపిస్తుంది, అన్నీ ఉన్నాయి. దీనిలో కూడా మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, 50 మీటర్స్ వరకు వాటర్లో సర్వైవ్ అవ్వగలదు. ఇంకా స్పోర్ట్ మోడ్స్ చూసుకుని 11కి ఇంక్రీజ్ చేస్తారు, 11 స్పోర్ట్స్ మోడ్స్తో వస్తుంది. 125 mAh బ్యాటరీతో వస్తుంది, 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని మాత్రం చెప్తున్నారు. దీని ప్రైస్ చూసుకుని దగ్గర 2,000 రూపాయలు ఉంది. జూన్ 18వ తారీఖు నుంచి ఇది చైనాలో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఒక 1-2 months పడుతుంది ఇండియాకి ఇది వీళ్ళు తీసుకొని రావాలంటే ఈజీగా. చైనీస్ మోడల్ అయితే NFC ఉంది, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. మరి ఇంటర్నేషనల్ మోడల్స్కి NFC మ్యాక్సిమం ఎప్పుడు తీసుకున్నారు. అండ్ వాయిస్ అసిస్టెంట్ Alexa తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా రూమర్స్ వచ్చినాయి. మరి చూడాలి, ఇంటర్నేషనల్ మోడల్స్ బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది మనకి Alexa వాయిస్ అసిస్టెంట్ ఉందో లేదు దానిలో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ Fold 2 డిస్ప్లే సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇది 7.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది ఇన్సైడ్. అవుట్ సైడ్ వచ్చేసరికి 6.23 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీకు లోపల డిస్ప్లే వచ్చేసరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నట్లు, అల్ట్రా థిన్ గ్లాస్తో రాబోతున్నట్లు. అల్ట్రా థిన్ గ్లాస్ మనకి జెట్ ఫ్లిప్లో కూడా చూసాం మనం, కానీ అది గీతలు పడుతూనే ఉంది. మరి చూడాలి ఈసారి నేను కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొస్తున్నారేమో Fold 2లో. Fold 2 మనం ఆగస్ట్ 5వ తారీఖు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్ గెలాక్సీ Note 20 సిరీస్తో పాటు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A సిరీస్లో ఇంకొక ఫోన్ అయితే ఇండియాకి ఈ మంత్లో తీసుకొని రాబోతుంది, A21s అని చెప్పేసి. సో ఈ ఫోన్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది తెలిసిందే ఏ సిరీస్ కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెడుతూనే ఉంటారు. చూడాలి మరి ఇది ఈ మంత్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఈరోజు సోనీ PS5 అయితే లాంచ్ అయిపోతుంది. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు దీని గురించి. మనకి రేపు మనకి PS5కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. కాకపోతే అమెజాన్లో దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అయితే లీక్ అయినాయి. €599 కనిపిస్తుంది, 2 TB స్టోరేజ్తో వస్తుంది. ఇది €599 అంటే దగ్గర 51,000 రూపాయల దాకా ఉంటుంది. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తున్నారు, ఎన్ని మోడల్స్లో తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ మనకి రేపు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి మళ్ళీ ఒప్పో సూపర్ వూక్ 3.0ని 2021లో తీసుకురాబోతుంటే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుందని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో ఒప్పో వూక్ ఛార్జింగ్ అందరు యూస్ చేస్తున్నారు, OnePlus యూస్ చేస్తుంది, రియల్మీ యూస్ చేస్తుంది, డిఫరెంట్ పేర్లు పెట్టారు. కానీ టెక్నాలజీ వచ్చేసరికి ఒప్పో నుంచే తీసుకున్న వాళ్ళు ఒప్పో వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. చూద్దాం మరి ఒప్పో వూక్ 3.0 ఎలా ఉంటుందో. అండ్ ఫైనల్స్ మనకి లైట్ గురించి తెలిసిందే. వీళ్ళు L60 అని చెప్పేసి ఒక కెమెరా తీసుకొచ్చి 2015లో ఇండస్ట్రీని షేక్ చేశారని చెప్పొచ్చు. 16 కెమెరాలు ఉంటాయి దానిలో, అన్ని కలిసి వర్క్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇట్లానే వీళ్ళు స్మార్ట్ ఫోన్స్తో కలిసి వర్క్ చేశారు. రీసెంట్గా చూసుకుంటే Nokia 9తో వర్క్ చేస్తారు. నోకియాతో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు Nokia 9 Pure U ఫోన్ తీసుకొని వచ్చారు. దానిలో కూడా 5 కెమెరాస్ ఉంటాయి. 5 కెమెరాస్ ఒకదాంతో ఒకటి కలిసి వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు లైట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు చెప్తూ ఉన్నారు. అంటే ఫ్యూచర్లో మనం లైట్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్లో అయితే చూడం, ఓన్లీ కెమెరాస్తో చూస్తాం, కానీ మనకి స్మార్ట్ ఫోన్ కెమెరాస్లో అయితే మనం చూడకపోవచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు మార్నింగ్ నేను MI నోట్బుక్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.